పెళ్లి విషయంలో మోసం జరిగిందని గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తాడు. డబ్బుల కోసమే తను ట్రాప్ చేస్తారని పొత్తూరు వారి వీధికి చెందిన షేక్ బాజీ ఆరోపించారు. గుజ్జనగుండకు చెందిన షేక్ ఖతిజాతో పెళ్లి సంబంధం కుదిరిందని, ఇందులో భాగంగా మే నెలలో అమ్మాయి కుటుంబానికి చీర కూడబెట్టినట్టుగా తెలిపాడు. అయితే కొన్ని కారణాలతో పెళ్లి రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్న సమయంలో తన వ్యాపార దుకాణంపై దాడి చేశారని తెలిపారు. అమ్మాయి మానసిక స్థితి సరిగా లేదని, గతంలో కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యాయత్నం కూడా చేసిందన్నారు బాజీవళి. తన కుటుంబం సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో తన తల్లి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదన్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రీసెంట్గా నాకు ఇంట్లో ఒక పెళ్లి సంబంధం చూశారు. అమ్మాయి మెంటల్గా స్టేబుల్ కాదు అని చెప్పేసి నాకు తెలిసింది. ఎందుకంటే ఆ అమ్మాయికి నాకు ఈ 3 నెలల పరిచయంలో ఆ పిల్ల 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. అది ఆన్ రికార్డ్ ప్రూఫ్స్ ఉన్నాయి. మళ్ళీ అది కాక వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, వాళ్ళ పిన్ని వాళ్ళ గురించి కొన్ని విషయాలు తెలిసినాయి. వాళ్ళ ఫ్యామిలీస్ గురించి, బ్యాక్గ్రౌండ్ గురించి. వీళ్ళు ఒక్క చోట కూడా స్టేబుల్గా ఉండరు. కొన్ని సంవత్సరాలు ఒక ఏరియాలో, కొన్ని సంవత్సరాలు ఒక ఏరియాలో అలా వస్తూ ఉంటారు. అలా చాలా మందికి డబ్బుల గురించి ఇలా పెట్టారు అని చెప్పేసి తెలిసి నేను మా అమ్మగారికి చెప్పి ఇన్ఫార్మ్ చేసి మ్యాచ్ క్యాన్సిల్ చేసుకుందాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. మా అమ్మగారికి కూడా 3.5 లక్షలు ఇవ్వాలి వాళ్ళు. ఆ డబ్బుల గురించి అడిగి ఇలా మ్యాచ్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఇంకా అడ్డం తిరిగి ఆ రోజు మధ్యాహ్నమే నా షాప్ మీదగా ఒక 20 మంది వచ్చేసి నా షాప్లో ఉన్న స్టాఫ్ని కొట్టి నా షాప్ అంతా ధ్వంసం చేసి నానా బీభత్సం చేసి మళ్ళీ వాళ్ళే వెళ్ళి కొత్తపేట స్టేషన్లో కూర్చొని వాళ్ళు నాతో మాట్లాడడానికి వస్తే నేను వాళ్ళని కొట్టానని చెప్పేసి కొత్తపేట స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అయినా కానీ మళ్ళీ వాళ్ళ పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్లో నా ఫొటోస్, మా అమ్మగారి